ఏపీ పాలిటిక్స్ గురించి ఈ సోషల్ మీడియాలో ఈ ట్వీట్స్ కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూస్తే తమాషాగా ఉంటుంది. ఎందుకంటే బహుశా అందరూ మర్చిపోతున్నారు ఇది డెమోక్రటిక్ కంట్రీ అని. డెమోక్రసీలో ప్రతి పార్టీకి ఫేవరిజం ఉంటుంది, అపోజిషన్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ ఉండకూడదా, వ్యతిరేకత ఉండకూడదా అంటే కోర్స్ ఉంటుంది, రైట్? ఈ డెమోక్రసీలో ఏ పార్టీ కూడా కంప్లీట్ వైట్ వాష్ చేసి అనేది ఉండదు. వ్యతిరేకత ఉంటే మన స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ స్ట్రాంగ్ అపోజిషన్ లేదు, వేరే విషయం. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్ కదా, చాలా మంచి జాబ్ చేస్తుంది. అది 175లో 151 అవ్వండి, ఈ రీసెంట్గా జరిగిన 9 ఎమ్మెల్సీ సీట్లో 7 అవ్వనివ్వండి. గెలుపు కదండి. అంత మంచి మెజారిటీ ఇంత లార్జెస్ట్ డెమోక్రటిక్స్ కంట్రీలో, ఇంత వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టేట్లో ఇంత మెజారిటీతో గెలుస్తున్నారంటే మంచి విషయం. అది వదిలేసి ఓడిపోయిన సీట్ల గురించి మాట్లాడితే అది ఏమనాలి వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ అర్థం కావట్లేదు. దట్స్ ఓకే, 2 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సీట్లు పోయినాయి అనుకోండి, అంటే మొత్తం ఆ 2 ఎమ్మెల్సీ సీట్లు పట్టుకొని ఓవరాల్ ఒక పర్ఫార్మెన్స్ని మనము క్వశ్చన్ చేయలేం కదా. కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో రెస్పాన్సిబుల్ పీపుల్ ఆర్ నాట్ మోటివేటింగ్ అని, లేకపోతే కేర్ తీసుకోవాలని. దట్స్ ఓకే అండి, ఇట్ హ్యాపెన్స్, right? It happens. It's still a majority, a big majority in fact, right? So నాకు పర్సనల్గా ఐ డోంట్ సీ దట్ యాజ్ అ బిగ్ థింగ్ అండి. ఓకే, అవుట్ ఆఫ్ 9 2 సీట్స్ పోవడం అనేది సహజం డెమోక్రసీలో. అలాగే మిగతా పార్టీస్గా 2 సీట్లు ఆలోచిస్తే వాళ్ళ ఒక్క మనస్తత్వం ఎట్లుంటుందో ఆలోచించండి మీరు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి తీసుకోండి, అయ్యో నేను 2 గెలిచానే ఇంత బతికి అని ఆలోచిస్తారు కదా, వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. ఇంకా నేను మన జనసేన గురించి మాట్లాడకూడదు మనం, ఎందుకంటే వాళ్ళు అసలు రేస్లోనే లేరు. ఏది 10 ఏళ్ళు పెట్టుకొని 10 ఏళ్ళ ఆవిర్భావ సభ పెట్టి పెద్ద హంగులు రంగులు వేస్తారు, కానీ అసలైన పోటీల్లో పోటీ చేయరు, గెలవడం పక్కన పెడితే. సో వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ వేరేగా ఉంటుంది. సో వైఎస్ఆర్సీపీ అనే ఒక గవర్నమెంట్ని, జగన్ గారి ఒక రూలింగ్ని నమ్మిన వాళ్ళు దే షుడ్ బి ప్రిటీ కంఫర్టబుల్. అంటే ఆయన చేసే పనులు, రిజల్ట్సే చాలు మనకి. అది కాకుండా ఇలాంటి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ప్రూవ్ చేస్తున్నప్పుడు ఆ 2 సీట్లు ఓడిపోతే దాని గురించి స్పెసిఫిక్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి మాట్లాడారంటే అంత రియాక్షన్ అవసరమా అన్నది క్వశ్చన్. అది రియాక్ట్ అయిపోయి మనము లీడర్స్ని తప్పు పట్టేసి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా లీడర్షిప్ని తప్పు పట్టడం అనేది నా వ్యక్తిగతంగా నేను అనుకోవడం ఏంటంటే అది సబబు కాదని అనుకుంటున్నాను. అది పార్ట్ 1. పార్ట్ 2 ఇందాక అన్నట్టుగా అపోజిషన్ పార్టీస్ మైండ్ సెట్ చూడండి, వాళ్ళది ఎట్లా ఉంటుంది. అయ్యో నేను 2 గెలిచాను 9లో, ఓకే నా పరువు పోయింది అని అనుకుంటారు వాళ్ళు, రైట్? ఇంకోటి జనసేన నుంచి మాట్లాడడం వాళ్ళ లెక్కలో లేరు. వాళ్ళు అలాగా డాబులకు పోయి మాటలు మాట్లాడతారు కానీ చేతలు లేవు. చేతలు అంటే ఏంటి? పోటీలో పాల్గొనాలి, గెలవాలి అన్నది చేతలు. ఎంతసేపటికి ప్రతి సభలో వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడం, ఆ లీడర్ గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకేది లేదు. సో ఇలాంటి తరుణంలో, ఇలాంటి సిట్యువేషన్లో జగన్ గారు ఆయన పార్టీ చేసేది పనులే కానివ్వండి, లేకపోతే ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ మేజర్ అచీవ్మెంట్ అని నా ఉద్దేశం. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ అండి బేసికలీ. సో గెలిచిన ఓట్లు, గెలిచిన వాళ్ళ గురించి మనం సంతోషిద్దామా, ఓడిపోయిన పరాజయాన్ని గురించి ఎక్కువ మాట్లాడదామా? 2 చేయొచ్చు, కాకపోతే ఈ గెలుపు అన్నది ముఖ్యం, దాన్ని ఆస్వాదించడం కూడా ముఖ్యం. ఇది నా మెసేజ్ అండి. See you everyone. This is your Rahul signing off. Have a great weekend. Bye-bye.